దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులరా, మనం చూస్తూ ఉన్నాము కర్ణాటక హుబ్లీ ఈ ప్రాంతంలో నోవాహు గారు కట్టిన వాడ పోలినటువంటి చర్చి మరి ఇక్కడ కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది బయట నుంచి చూస్తున్నట్లయితే ఈ విధంగా దీని యొక్క ఆకారం అనేది ఉన్నది. చూడవచ్చును. చర్చి పేరు టీడీఎం చర్చి. బయట నుంచి దీని యొక్క ఆకారం ఈ విధంగా ఉన్నది. చూద్దామండి లోపల కూడా ఈ చర్చి ఏ విధంగా ఉందో మన లోపల కూడా చూద్దాం. చూడండి, నోవాహు వాడ పోలి ఉన్నటువంటి చర్చ్. పరిసర ప్రాంతాలు మరి దైవజనులు రాజాబాబు గారు, అదేవిధంగా దైవజనులు ఇస్తాకు గారు. చూస్తూ ఉన్నాం. మరి చర్చ్ లోపలికి మనం వెళ్తూ ఉన్నాం. నోవాహు గారు ఏ విధంగా అయితే వాడను నిర్మించారో ఆ విధమైనటువంటి విధముగా మనకు కనబడుతూ ఉన్నది. పెద్ద వాడ బాబు. को मालूम है, इसको तेलुगु बात अब आने से आंध्रा भागेगी, आंध्रा से सब हाथ में लेकर आएगी। ओके ओके इसलिए तेलुगु आने को मुझे ये नहीं कर रहा हो। చూడండి, कल आपका शादी में आया ना? आई थी ఏ విధంగా ఉందో చర్చి మనం చూస్తూ ఉన్నాం. इनका पास्टर तो माइकल पास्टर गुजर गए ना, प्रभु ने उनको पास्टर करे। अच्छा अच्छा स्टैंडली पास्टर चने वो इधर का దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని ప్రజలారా, మనం చూస్తూ ఉన్నాము కర్ణాటకలో హుబ్లీ ప్రాంతంలో నోవాహు వాడును పోలినటువంటి ఈ యొక్క మందిరాన్ని మరి ఈరోజు విజిట్ చేయడానికి ప్రభు చెప్పి ఉన్నారు. నోవాహు వాడ ఏ విధంగా పెద్దగా ఉందో ఆ విధముగా మనం చూస్తూ ఉన్నాం. లొకేషన్ చూపిస్తాం ఒకసారి. చుట్టూరు చూపించారు. చుట్టూరు మీరు కూడా ఫోటో తీసి తర్వాత వీడియో తీయండి. చుట్టూరు రౌండప్ చేయండి. మీకు ఎలాగ అయితే బాగుంటుంది. మనం తీసేనే ఉంటారు. నన్ను దగ్గరికి निकाल ली నా వచ్చేసి దగ్గరగా బ్యాక్గ్రౌండ్. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. మరీ రోజు కర్ణాటకలో ఉన్న నోవాహు వాడును పోలినటువంటి చర్చిని దర్శించడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. అందుని బట్టి సమస్త మహిమ దేవునికి కలుగును గాక. మరి యొక్క మినిస్ట్రీని, ఈ యొక్క సేవకులను దేవుడు మరింతగా దీవించాలని ప్రభువును వేడుకుంటున్నాడు. అందరికీ వందనాలు. ఓకే.